శ్రీమాత్రే నమః. ఈరోజు మనము శ్రీ మహిషాసుర మర్దిని శ్లోకం 1 గురించి తెలుసుకుందాము. అది ఎలా పలకాలో, ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలుసుకుందాము. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి. ప్రతి శ్లోకాన్ని మనము అర్థం చేసుకొని చదివితే కనుక చాలా బాగా చదివేటప్పుడు శ్రద్ధ కలుగుతుంది. అందుకనేసి నేను ఈ రోజుటి నుంచి రోజు ఒక శ్లోకానికి అర్థం చెబుతూ నిదానంగా ఎలా తప్పులు లేకుండా పలకాలో, అంటే స్తోత్రము శ్లోకము ఎలా చదవాలో కూడా మీకు నేను చెబుతాను. శ్రీమాత్రే నమః. ఇందులో మీరందరూ నాకు సహకరిస్తారని భావిస్తూ ఆ అమ్మ దయ వల్ల అందరూ చక్కగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. ఈరోజు 1వ శ్లోకం చూద్దాము. అయి గిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాము. ఓ తల్లి, హిమగిరిని సంతోషపెట్టిన గిరిరాజపుత్రి, భూమాతను సంతోషపెట్టిన ఓ దేవి, జగత్తును సృష్టించుటయను క్రీడచే వినోదించుదానా, గోపాశ్రేష్ఠుడు అగు నందనునిచే స్తుతింపబడిన దానా, పర్వతముల యందు శ్రేష్ఠుడు అయిన వింధ్యాచల శిఖరమునందు నివసించుదానా, ఓ విష్ణుమాయవై విలసిల్లు దేవి, దేవేంద్రునిచే స్తుతింపబడిన దానా, ఓ భగవంతుని శక్తి, ఓ నీలకంఠుని ఇల్లాలా, జగమును పెద్ద కుటుంబము గలదానా, విశ్వమును సృష్టించుటయందు పెద్ద కార్యభారమును కలదానా, మహిషాసుడను అసురుని వధించిన ఓ దేవి, సొంపైన జడముడి గలదానా, ఓ పర్వతరాజపుత్రి, నీకు జయము జయము. ఈ శ్లోకానికి అర్థం అండి ఇది. ఇప్పుడు అందరం కలిసి ఒకసారి ఈ శ్లోకం చెప్దాము. అయి గిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీలలితార్పణమస్తు. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాము.